బీజేపీ ఏంది, ఎవడి మోసం ఏంది, ఏ గ్రామంలో మనం చేసింది ఏంది, వాళ్ళు చేసింది ఏంది, ఏ రకంగా మోసం నడుస్తున్నదో చెప్పాలి. మోసం అంటే గుర్తొచ్చింది, నేను బడ్జెట్ అయిపోయింది, బయటికి వస్తున్నా, పేరొద్దులే కానీ ఒక కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే కలిసిండు. కలిసి నేనన్నా, ఏమన్నా 100 రోజులు అంటిరి, ఏమైనా 6 గ్యారంటీలు అన్నా. 100 రోజులు అన్నా, మొదటి 100 రోజులు అనలేదు కదా, ఆఖరి 100 రోజులు ఇస్తామంటుండు. ఇవన్నీ ప్రజలకు చెప్పాలి. ఆఖరి 100 రోజులు ఇస్తారట అంటే ఎంత లంగలో చూడురిగా మీరు. వాళ్ళ ఆలోచన ఎట్లుందంటే కాంగ్రెస్ వాళ్ళది ప్రజలను అమాయకులు అనుకుంటా ఉన్నారు. లాస్ట్ 1 ఇయర్లో ఏదో ఇచ్చినట్టు చేస్తే ప్రజలు మళ్ళా గుద్దుతారు మనకే అనే ఒక అపోహలో, ఒక అమాయకత్వంలో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. అందుకే రేపు స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, లేదా రాబోయే రోజుల్లో జరగబోయే ఉప ఎన్నికలు కావచ్చు, ఆ తర్వాత వచ్చే రాష్ట్ర శాసనసభ ఎన్నికలు కావచ్చు, అన్నిటిలో కూడా తిరిగి గులాబీ జెండా ఎగరాలి అంటే మీరే తప్పకుండా ఎక్కడి వాళ్ళు అక్కడ ఒక కేసీఆర్ లాగా గ్రామ స్థాయిలో కథానాయకులై విజృంభించాలి. దానికి మొదటి అడుగు ఏప్రిల్ 27 నాడు చలో వరంగల్. మరి అందరం పోదామా వరంగల్కి? బండి వెనుక బండి గట్టి బయలుదేరదామా? మళ్ళీ ఒక్కసారి మీ అందరికి కూడా మళ్ళీ సూర్యాపేటకు వస్తా, మళ్ళీ మండలాల వారీగా కూడా కూర్చుందాం, శిక్షణ శిబిరాల్లో కూడా కలుసుకుందాం. ఈ సంవత్సరం అంతా కూడా పోరాట నామ సంవత్సరంగా ముందుకు పోదామని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ.